ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. భగవద్గీత ప్రచారకుడిగా పేరు పొందినటువంటి గంగాధర శాస్త్రి గారు సాయిబాబా గారి విషయంగా మాధవీలత గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానమిస్తూ బాబా గారి విషయంగా ఆయన శాస్త్ర ప్రమాణం అని కానీ లేదా కృష్ణుడి గురించి చెబుతూ కానీ బాబాగారు దేవుడు కాదు అంటూనే ఎవరికి తోచినది వాళ్ళు, ఎవరికి నచ్చితే వాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని దేవుడిగా అనుకుంటే కుదరదు అని చెప్తూ బాబాగారిని కామ్యక దేవుడు, కామ్యక దైవం అంటే కోరికలు తీర్చే దైవంగా అంగీకరించాడు. ఎందుకంటే మాధవలత గారు బాబాగారు కోరికలు తీరుస్తున్నారని చెప్పి మన హిందువులు ఆయన్ని ఆరాధిస్తున్నారు అని అంటే, అయ్యయ్యో అది చాలా తప్పు, కోరికలు తీర్చుకునే భక్తి అసలు తప్పు, మోక్షం కోసం మాత్రమే ప్రయత్నం చేయాలి, ఆ మోక్షం ఇచ్చేవాడు కృష్ణ పరమాత్మ, కాబట్టి ఆయన్ని ఆశ్రయించాలి, కామ్యక దైవాల వెనకాల పడకూడదు అన్నారు. అంటే బాబా గారిని ఒక రకంగా ఆయన దైవం అని అంగీకరించాడు. ఏ దైవం? కోరికలు తీర్చే దైవం. మనం మొన్న ఒక వీడియో చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి వారు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ అయిన వెంకటేశ్వర స్వామి గారు కూడా కోరికలు తీరుస్తున్నారు. కోరికలు తీర్చే దైవానికి మోక్షం ఇచ్చే శక్తి ఉండదా? ఇంకా చెప్పాలి అని అంటే, మోక్షానికి అర్హత ప్రసాదించగలిగిన వాడు ఒక్క గురువు మాత్రమే అనేది శాస్త్ర ప్రమాణం, గురుగీత ప్రమాణం. మళ్ళీ బాబాగారు గురువా, ఆయనకు ఆ లక్షణాలు ఉన్నాయా అనేది తర్వాత, ఆ చర్చ తర్వాత చేసుకోవచ్చు. ఆయన గురువా, ఆయన గురువు లక్షణాలు ఉన్నాయా లేవా, ఆయన సద్గురువా, సమర్థ సద్గురువా అనేది చర్చ చేద్దాం. కానీ గంగాధర శాస్త్రి గారు చెప్పిన దాంట్లో కృష్ణుడు మాత్రమే మోక్షము ఇవ్వగలుగుతాడని అన్నారే కానీ మోక్షప్రదాత గురువు కూడా అని చెప్పలేదు. కృష్ణుడు లేదా ఆ పరబ్రహ్మ అనేక రూపాలలో మోక్షం ఇవ్వగలడు. అది లలితామాతగా కావచ్చు, పరమేశ్వరుడిగా కావచ్చు, విఘ్నేశ్వరుడిగా కావచ్చు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా కావచ్చు, శ్రీరామచంద్రమూర్తిగా కావచ్చు, శ్రీకృష్ణ పరమాత్మగా కావచ్చు, ఇవ్వగలడు. కానీ వారితో పాటుగా ముఖ్యంగా ఉండవలసిన వారు ఎవరయ్యా అంటే గురువు. ఇది సాక్షాత్తు గురుగీతలో శంకర భగవానుడు చెప్పాడు. గురువు లేకుండా మోక్షం వచ్చే ప్రసక్తే లేదు. కృష్ణుడు కూడా జగద్గురువుగా గీతను బోధించి మోక్షం పొందటానికి తనను ఎలా ఆశ్రయించాలో, మోక్షం పొందటానికి ఎలా జీవించాలో, మోక్షం పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటో చెప్పాడు. కాబట్టి ఆయన జగద్గురువు అన్నాడు. అంటే కృష్ణుడిగా ఆయన మోక్షం ఇవ్వడు. మీరు ఆయన్ని కృష్ణుడిగా ఆశ్రయించి మోక్షాన్ని పొందలేరు. ఆయన్ని గురువుగా భావించి ఆరాధించినప్పుడు మోక్షాన్ని పొందగలుగుతారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంది. భక్తి మార్గంలో గురువు లేకుండానే భక్తిని ఆశ్రయించి కృష్ణుని కానీ, నారాయణుని కానీ, రాముని కానీ ఆశ్రయించి మోక్షాన్ని పొందినట్టుగా కొంతమంది భక్తులు మనకు కనిపిస్తారు. కానీ వారి జీవితంలో కూడా ఎక్కడో ఎవరో ఒక గురువు తారసపడి ఉంటాడు. వారికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఒక మాటతోటో, ఒక మంత్రంతోటో తీసివేసి ఉంటాడు.
వాళ్ళు ఆ మార్పుతో నిరంతరం హరిభక్తిలో మునిగిపోయి తరించి ఉంటారు. వారేం గురుసేవ ఏం చేయరు. అంటారు కదా, గురువుని ఆశ్రయించాలి, గురువు దగ్గర 12 సంవత్సరాలు సేవ చేయాలి, అప్పుడే గురువు అనుగ్రహంతో మోక్ష మార్గం తెలుస్తుంది అంటారు. తుకారాం లాంటి వాళ్ళు ఏ గురువును ఆశ్రయించలేదు. గురి ఉంటే గురువుతో పనే ఉంది అన్నాడు తుకారాం. గురి ఉంటే గురువుతో పనే ఉంది అన్నాడు తుకారాం. అలాగే ప్రహ్లాదుడు నారదుడికేమి సేవ చేయలేదు. జస్ట్ ఆయన గర్భంలో ఉన్నప్పుడే నారాయణ మంత్రం తీసుకున్నాడు. భాగవతోత్తముల్లో కూడా మొట్టమొదటి వాడిగా నిలబడ్డాడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ సౌనిక భీష్మదాల్భ్యాం రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన పరమ పుణ్యాని భాగవతాని స్మరామి. ఈ భాగవతోత్తంలో మొదటివాడు ప్రహ్లాదుడు, అందరికంటే చిన్నవాడు. ఆయన ఏ గురువుని ఆశ్రయించలేదు, ఏ గురువుకు సేవ చేయలేదు. అలాగే మనకు సక్కుబాయ్, నామదేవ్, జ్ఞానదేవ్, గోరకుమ్మర్దాస్, వీళ్ళ జీవితాల్లో కూడా గురువులను ఆశ్రయించడం, గురు సేవలు చేయడం, గురువు ద్వారా జ్ఞానాన్ని సముపార్జన ఇవేమి లేవు. వాళ్ళందరూ పుట్టుకతోటే పాండురంగ భక్తులు. అయితే వీరి గత జీవితాలలో ఏమైనా గురువు సేవ చేశారేమో, గురువుని ఆశ్రయించారేమో, దానివల్ల వారికి అంత భక్తి వచ్చిందేమో తెలియదు. ఈ మోక్ష మార్గంలో గురువును ఆశ్రయించి పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, భగవంతుని మాత్రమే ఆశ్రయించిపోయే వాళ్ళు ఉంటారు. కానీ వారి జీవితాల్లో కూడా ఎక్కడో ఒక గురువు ఒకసారి తారసపడతాడు. నామదేవుడికి సాక్షాత్తు పాండురంగడే గురువును ఆశ్రయించని పంపించాడు. ఆ గురువు అతనికి ఉన్న చిన్న అజ్ఞానాన్ని తొలగించాడు. తుకారాం గారికి ఆయన కలలో పాండురంగడే బ్రాహ్మణుడిగా దర్శనమిచ్చి ఉపదేశం చేస్తాడు, మంత్రోపదేశం. సక్కుబాయికి కూడా ఒక గురువు ఆమెకి కొంత ఉపదేశం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. పెద్దగా చరిత్ర మనకు తెలియదు, కానీ సినిమాలో మనకు కనిపిస్తుంది. ప్రహ్లాదుడికి నారద బోధ, వాల్మీకి నారద బోధ. అయితే వీళ్ళెవ్వరూ గురువు సేవ చేసుకోలేదు. 10-12 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు వాళ్ళు భగవంతుడికి పరమభక్తులుగా ఉంటూ మోక్షాన్ని పొందారు, తరించారు. ఏదేమైనా మోక్ష మార్గంలో కృష్ణ పరమాత్మ కావచ్చు, రామచంద్రుడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, విఘ్నేశ్వరుడు కావచ్చు, వీరు మోక్షాన్ని ప్రసాదించగలరు. కానీ గురువు ద్వారా వచ్చినప్పుడే వారిని ఎలా ఆశ్రయించాలో, వారిని ఎలా ప్రేమించాలో, ఎలా ఆరాధించాలో, మోక్షం పొందడానికి జీవితంలో ఎలా జీవించాలి, మోక్షం పొందడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి, ఇవన్నీ గురువు ద్వారానే సమగ్రంగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు లేకుండా మానవ జన్మ మోక్షం పొందే అవకాశం లేదని గురుగీతలో శంకర భగవానుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి గంగాధర శాస్త్రి గారు గురువును వదిలేశాడు. ఎందుకని? బాబా గారిని మళ్ళీ గురువు అంటారు, గురువు అన్నామంటే మళ్ళీ బాబా భక్తులు ఆయన మా గురువు, మేము సేవించుకుంటాం అంటారు. కాబట్టి గురువు ఈ మధ్యకాలంలో చాలామంది గురువును పక్కన పెట్టేస్తున్నారు పాపం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అని స్వయంగా కృష్ణ పరమాత్మ, నీవు ఈ జ్ఞానాన్ని తత్వదర్శులను ఆశ్రయించి సేవించి తెలుసుకొని నువ్వు ఆ మార్గంలో ప్రయాణం చేసి తరించు అని చెప్పి తత్వదర్శులనగా గురువులను ఆశ్రయించమన్నాడు. అంటే తత్వాన్ని దర్శించిన వారు సుమా, వేదాలు ఉపనిషత్తులు పురాణాలు చదివిన వాళ్ళు కాదు, దర్శించిన వారు, తత్వాన్ని దర్శించిన వారు. వేదాలు ఉపనిషత్తులు పురాణాలు చదివిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళే, వాళ్ళు కూడా కొంతవరకు మార్గం చూపిస్తారు. కానీ మోక్ష మార్గం సంపూర్ణంగా చూపించగలిగిన వారు తత్వాన్ని అనగా ఆత్మదర్శనం పొందిన వాళ్ళు మాత్రమే చూపిస్తారు. ఆత్మదర్శనం పొందిన వాళ్ళని మీరు వేదాలు చదివారా అనకూడదు. ఐఏఎస్ ఆఫీసర్ని ఏమండి మీరు ఐఏఎస్ ఎంట్రన్స్ పాస్ అయ్యారని అడగకూడదు. పాస్ అయితేనే ఐఏఎస్. కాబట్టి ఆత్మదర్శనం పొందిన వాళ్ళ దగ్గర వేదాల ప్రసక్తి, ఉపనిషత్తుల ప్రసక్తి, పురాణాల ప్రసక్తి అక్కర్లా, అయిపోయింది. టార్గెట్ రీచ్ అయిన వాళ్ళకి ఎందుకు అవన్నీ? అది ఊరికే తరకానికి పనికొస్తుంది అంతవరకే. కానీ
ఆత్మదర్శనం పొందారనడానికి సాక్ష్యాలు కొన్ని ఉంటాయి. ఆత్మదర్శనం పొందిన వాళ్ళ లక్షణాలు కొన్ని ఉంటాయి. పొందామని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మేము ఆత్మదర్శనాన్ని పొందాం, తత్వదర్శనాన్ని పొందాం, మేము ఆత్మదర్శులం, మేము తత్వదర్శులం, సిద్ధపురుషులం అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. ఈ కాలంలో చాలామంది బయలుదేరారు ఉన్నారు. వారి గురించి కాదు. తత్వదర్శి, ఆత్మదర్శనం పొందిన వారి లక్షణాలు శాస్త్రంలో ఉంటాయి. ఖచ్చితంగా శాస్త్రంలో ఆ లక్షణాలని మనం పరిశీలించాలి. దాని ప్రకారంగా ఉన్నారా లేదా అని ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ లక్షణాలు కనిపించినప్పుడు వారిని తత్వదర్శులుగా, ఆత్మదర్శులుగా, సద్గురువులుగా అంగీకరించి వారు చూపిన మార్గంలో ప్రయాణం చేయాలి. కాబట్టి గంగాధర శాస్త్రి గారు కావాలనే గురువు పేరు ఎత్తకుండా కృష్ణుడు మాత్రమే మోక్షం ఇస్తారు అని చెప్పడం జరిగింది అని సాయి భక్తులు భావిస్తున్నారు. అలాగే ఆయన ఏదో రకంగా, ఎందుకంటే ఇప్పుడు బాబాగారిని విమర్శిస్తున్న వాళ్ళు అసలు బాబాగారు గురువు కాదు, దైవం కాదు, అసలు ఏమి కాదు, ఆయనకి ఏం తెలియదు, ఆయన ఒక పిచ్చి అయినా, ఆయన పూజిస్తున్న వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అని చెప్తూ ఉంటారు. కానీ గంగాధర శాస్త్రి గారి చేత కృష్ణుడు ఏం చేయించాడే అంటే కామ్యక దైవం బాబాగారు. ఎందుకని కోరికలు తీర్చే వారి వెంట పడకూడదు, మోక్షం కోసం ప్రయత్నం చేయాలి అంటూ బాబాగారిని కోరికలు తీర్చే దైవంగా అంగీకరించాడు. పాపం ఆయనకు అంతవరకు అయినా అర్థమయ్యారు, అంతకు మించి అర్థం కాలేదు ఆయనకి. అలాగే శాస్త్రి గారి గురించి చాలామంది మనకు చెప్తూ ఉన్నారు. ఆయనకి భగవద్గీత పాఠం వచ్చింది కానీ భగవద్గీత అర్థం కాలేదండి. భగవద్గీత అర్థమైన వాళ్ళు ఎవ్వరూ కూడా బాబా లాంటి ఒక సత్పురుషుణ్ణి, సద్గురువుని, ఒక యోగీశ్వరుణ్ణి, సచ్చరిత్రలో ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోక అర్థం చెప్తా, నాకు అన్ని శ్లోకాలు ఇవి రావులే. ఆ అర్థం ఏంటంటే కృష్ణుడు చెప్తాడు, నాలో అన్ని జీవులను, అన్ని జీవులలో నన్ను చూడగలిగిన వాడు ఉత్తమ యోగీశ్వరుడు అన్నారు. బాబా గారి కంటే మించి ఈ యొక్క కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని ఆచరించిన వాళ్ళు మనకి ఎక్కడ కనిపించరు. అదొక్కటి చాలు బాబాగారు ఉత్తమమైన యోగీశ్వరుడు అనడానికి. కుక్క ఆకలేస్తే నాకు ఆకలేసిందని చెప్పి గుర్తించి దానికి ఆహారం పెట్టాడు. కుక్క ఆకలి ఆయనకి ఎలా తెలిసింది? ఆ తెలియడమే ఆత్మతత్వం, ఆత్మలక్షణం, ఆత్మస్వరూపం. అలా అనేకమైన నిదర్శనాలు బాబాగారు అందరి బాధలు తన బాధలుగా భావించి తాను మాత్రం చివరి వరకు ఫకీరుగా జీవించి సకల ప్రపంచ శాంతిని కోరుకొని జీవనాన్ని కొనసాగించారు. సంపూర్ణ వైరాగ్యాన్ని కొనసాగించారు. స్థితప్రజ్ఞతను ప్రదర్శించారు. ఆయన ఏది ఆశించలేదు, ఏ సుఖము ఆశించలేదు, ఏ సుఖము అనుభవించలేదు. ఎవరైనా ఏదైనా పెడితే తినేవారు, లేకపోతే లేదు. ఆయన ఆకలి దప్పులు ఏమీ లేకుండా అడవిలో తిరుగుతుంటే బాయిజామా ఆయన కోసం కొండలు కోనలు వెళ్ళి ఎత్తుక్కొని ఆయనకు తినిపించేది అని మనం చరిత్ర చదువుతాం. అప్పుడప్పుడు కొన్ని ఇళ్లకు భిక్ష వచ్చేవారు. అంటే అడవిలో తిరగడం మానేసి మసీదులో ఉండడం మొదలుపెట్టిన తర్వాత 5 ఇళ్లకు భిక్ష వచ్చేవారు. కాబట్టి ఆయనని పొగిడినా ఆయన పొంగిపోలేదు. ఆయనని అందరూ పిచ్చివాడు అన్నా లేదా మోసగాడు అన్నా విమర్శించినా ఆయన కుంగిపోలేదు. ఎప్పుడూ తనను తాను తగ్గించుకునే ఉన్నారు. భక్తుల సేవే పరమార్థంగా భావించారు. భక్తుల బాధలు, కష్టాలు, రోగాలు తొలగిస్తూ, అవసరమైనప్పుడు తాను స్వీకరిస్తూ, తాను అనుభవిస్తూ వారిని భక్తి మార్గంలో, మోక్ష మార్గంలో నడిపించడానికే తన జీవితం అంతా వెచ్చించారు. చినిగిన కఫిని తొడుక్కున్నారు, కింద గోనపట్ట మీద పడుకున్నారు, 4 ఇళ్లలో బిచ్చం ఎత్తుకొని జీవించారు. చివరి వరకు ఇదే. వాళ్ళు హారతులు ఇస్తున్నా, పూజలు చేస్తున్నా, ఏం చేస్తున్నా ఆయన బిచ్చం ఎత్తుకోవడం మానుకోలేదు, గోనపట్ట మీద పడుకోవడం మానుకోలేదు, ఆ చిన్న కఫిని వేసుకోకుండా మానుకోలేదు, వేషధారణ మార్చుకోలేదు. కాబట్టి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన యోగి లక్షణాలు సమస్తం సంపూర్ణంగా ప్రదర్శించిన వారు, ఆచరించిన వారు బాబాగారు. ఆయనకి యోగిగా కనిపించకపోతే ఆయనకి భగవద్గీత అర్థమైందండి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కాకపోతే రోజులు మారిపోయాయి మిత్రులారా.
ఎవరిలో ఉన్న తప్పులు ఏదైనా ఎతికామా వెంటనే మన మీద పడిపోయి ఒక 100 మాటలని ఆనందిస్తారు. కాబట్టి ఎవరిని ఏమి అనడం లేదు. మీరు గొప్పవాళ్ళేనయ్యా, మీరు చాలా మంచి వాళ్ళేనయ్యా అని చెబుతూ మనం చెప్పాలనుకున్నది ఏదో చెప్పి సాయిరాం అనుకోవాలి. సాయిరాం.